కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల యొక్క గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేసి పూర్తి అనుకూల వాతావరణంలో వాళ్ళు పనిచేసే విధంగా తగు చర్యలు చేపడతాం మేము వచ్చిన తర్వాత అని చెప్పి మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ఉద్దేశంలో గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము అని అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపడి మనం చెప్పిన విధంగా పని చేయించుకోవాలి అనేటువంటి నెపంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉండేది అని దాన్ని చెప్పడానికి నిదర్శనం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క జీవో. ఈ జీవో ఉద్యోగుల్ని వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చెప్పిన విధంగా ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఉద్యోగులు, టీచర్లు, మరి గెజెటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క జీవో విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి, ఎక్కడైతే దేశాన్ని కాపాడవలసి ఉంటుందో, రక్షణ సంస్థల్లో పనిచేస్తుంటారో, అత్యంత కీలకమైనటువంటి పదవుల్లో పనిచేస్తుంటారో వాళ్ళు ఈ యొక్క మెసేజ్ని ఏదైనా ఈ దేశం నుంచి ఇతర దేశాలకో లేకపోతే ఎవరికైనా చేరవేస్తారనేటువంటి నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క సిస్టాన్ని తీసుకొచ్చిందో ఆ సిస్టాన్ని ఇక్కడ కోట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నీకు రాష్ట్రంలో అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఇక్కడి నుంచి వేరే దేశాలకు చేరవేయడము లేకపోతే ఇలాంటి, అలా కాకుండా ప్రతి ఒక్క గెజెటెడ్ అధికారికి కూడా ఈ అనుమానపుతో నిఘాలోకి తీసుకొచ్చి వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి యొక్క ప్రభుత్వ మొండి వైఖరిని నేను ఖండిస్తూ ఉన్నా. అయితే స్పెషల్గా ఈ గెజిటెడ్ అధికారుల్ని ఈ అగ్రీడ్ లిస్ట్ అనే దాంట్లో ఒక లిస్టు తయారు చేస్తుందట ప్రభుత్వం. వాళ్ళ మీద ఎప్పుడూ ఒక నిఘా పెడుతుందట. అసలుకి ఏంటి, ఎక్కడ పోతున్నది ప్రభుత్వం?
ఆల్రెడీ చూస్తా ఉన్నాం ఈ రోజున ప్రభుత్వం కొన్ని వాళ్ళకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్స్లో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి అధికారులతో తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నారు. అధికారులు భయపడుతూ ఉంటారు ప్రభుత్వానికి. ఎందుకంటే ఎక్కడ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఏ కేసులలో మమ్మల్ని